నల్లజాతి స్త్రీ నిప్పు కణిక సోజర్నర్ ట్రూత్ గురించి మీకు తెలుసా? ఈ నవల లేదా జీవిత కథ పరిచయం గురించి నా ఛానల్లో చదివి వినిపించాను. సోజర్నర్ పేరు అమెరికా అంతా వ్యాపించిపోయింది. అంకుల్ టామ్స్ క్యాబిన్ రచయిత్రి హ్యారియట్ బీచర్ స్టౌ తెల్లజాతి మనిషి. ఆమె భర్త బానిసత్వ విమోచనోద్యమకారుడు. సోజర్నర్ ఆ నవలని ఎవరితోనూ చదివించుకుని విని హ్యారియట్ని కలిసి అభినందనలు తెలిపినప్పుడు ఆమె గురించి చాలా విని ఉన్న రచయిత్రి సోజర్నర్ ట్రూత్ని కలుసుకోగలిగినందుకు ఆనందపడుతుంది. అలాగే అమెరికా 16వ ప్రెసిడెంటు అబ్రహం లింకన్ని కలిసి నల్లజాతీయులకు మేలు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు ప్రెసిడెంట్ అయ్యేదాకా మీ పేరు విని ఉండలేదు అంటుంది సోజర్నర్. అందుకు వెంటనే లింకన్, నేను ప్రెసిడెంట్ కాకముందు నుండే మీ పేరు విని ఉన్నాను, మీరు నాకు పరిచితులే అంటాడు. అంతేకాకుండా బానిసత్వాన్ని నిర్మూలించిన చేత్తో ఫర్ ఆంటీ సోజర్నర్ ట్రూత్ అని ఆటోగ్రాఫ్ ఇస్తాడు. ఒక నిగ్గర్, అందున ఒక స్త్రీ తన జీవితకాలంలో ఒక మహాత్మురాలిగా గుర్తింపునందుకున్న మహాప్రస్థానం ఈ నవల లేదా ఈ జీవిత చరిత్ర చదువుతున్నంతసేపు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. తప్పకుండా ఈ జీవిత చరిత్రను చదవండి. నల్లజాతి నిప్పు కణిక సోజర్నర్ ట్రూత్. హెచ్బిటి వారు ప్రచురించిన ఈ నవలను చదవటం మూలంగా సోజర్నర్ ట్రూత్ గురించి చాలా విపులంగా తెలియవస్తుంది. 1800 సంవత్సరం కాలంలోనే నల్లజాతీయుల హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం నినదించిన బెల్లీ అనే ఒక బానిస కథ ఇది. ఒక స్త్రీమూర్తి కథ ఇది. తప్పకుండా చదువుతారు కదూ. ఈ సోజర్నర్ ట్రూత్ నవల పరిచయం గురించి నా ఛానల్లో వ్యాసరూపంలో పరిచయం చేయబడింది. తప్పకుండా వినండి. పుస్తకాన్ని కూడా కొని చదవండి. చాలా ఉత్తేజితంగా ఉంటుంది. చరిత్రను తెలుసుకోవటం మనందరికీ అవసరం. అందులో నుంచి ఏదో ఒక పోరాట స్ఫూర్తి మనకు అందుతుంది. రండి, వనజా తాతినేని యూట్యూబ్ ఛానల్లో అనేక ప్రసిద్ధమైన నవల పరిచయాలు ఉన్నాయి. వాటన్నింటినీ విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. ఎదురు చూస్తూ ఉంటాను. వనజా తాతినేని యూట్యూబ్ ఛానల్ వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.